ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేలా చేసుకోవడం, లేదా తనని దూషించే వాళ్ళ చేత కూడా పాజిటివ్గా మలుచుకోవడం అన్నటువంటిది నరేంద్ర మోడీకి సాధ్యమవుతుంది. రాజ్దీప్ సర్దేశాయ్ మొట్టమొదటి నుంచి తీవ్రమైనటువంటి విద్వేషాన్ని లేదా నెగిటివ్ టాక్ని క్రియేట్ చేసింది మోడీ మీదన. ఆయనతో పాటుగా ఎవరైతే ఎన్డీటీవీకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ వీళ్ళు. అయితే ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఏమంటాడంటే బీజేపీ ఇవాళ డామినెంట్ పార్టీ అన్నది మనం ఒప్పుకోవాలి. మోడీ వరుసగా 3వ సార్లు ప్రధాని అయ్యాడు. నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించినటువంటి వ్యక్తి ఆయన అన్నది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఉత్తరప్రదేశ్ని 2 సార్లు గెలుచుకోవడం అన్నటువంటి రికార్డు సాధించాడు. బీహార్లో జేడీయూతో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలో నెంబర్ 1 పార్టీగా 3 సార్లు అధికారంలోకి వచ్చారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేశంలో 12 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతగా అధికారంలో ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో ఇండియన్ పాలిటిక్స్ రైట్ వింగ్ వైపుకి మళ్ళినాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి పాయింట్. వాస్తవంగా లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రైట్ వింగ్ డామినేషన్ వస్తుందన్నటువంటి ఆవేదనతో పాటుగా నిజాన్ని ఒప్పుకోవాలని చెప్తున్నారు.